భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు నేటి ఉదయం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణరెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వందేమాతరం గీతం తప్పనిసరి అనే విషయంపై కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను ఖండిస్తూ పలు విషయాలను గురించి వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షులు వంశీకృష్ణారెడ్డి, సురేష్, యశ్వంత్, శ్రీనివాసులు రెడ్డి, రాధాకృష్ణ, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ మీడియా సమావేశాన్ని వాకాటి నారాయణ రెడ్డి గారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజున మనం ఆలోచిస్తే వందే మాతర గీతాన్ని ఆలాపన చేయడం చిన్నప్పటి నుంచి మనం స్కూళ్ళల్లో కూడా, అదేవిధంగా ఎక్కడైనా సరే మేము చట్టసభల్లో పనిచేసినప్పుడు చట్టసభల్లో కానీ, అట్లాగే ఏదైతే అసెంబ్లీ కానీ ముందు వందే మాతరం అని చెప్పని మొదలు పెడతాం. వందే మాతరం అని మొదలుపెట్టినటువంటి దాన్ని ఆఖరాన అన్ని పూర్తయిపోయి సభలు పూర్తయిపోయిన తర్వాత జనగణమనతో దాన్ని పూర్తి చేస్తాం. ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో కూడా కొనసాగుతూనే ఉంటుంది. కానీ దీంట్లో అట్లాగే మనకున్నటువంటి లోక్సభలో కానీ రాజ్యసభలో కూడా ఇదే ఆనవాయితీగా ఉండేది. కానీ మధ్యలో మనందరికీ కూడా తెలియనిది, ఈరోజు తెలుసుకోవాల్సింది ఈ విషయంలో చాలా ఉంది. ఎందుకంటే ఈ యొక్క గేయాన్ని రచించినటువంటి మన కర్త ఎవరున్నారు, దీన్ని రచించింది అని చెప్పారంటే ఆ రోజుల్లో 1875 మనకు తొలిసారిగా ఈ యొక్క 7వ తేదీ నవంబర్ 1875లో బంకం చటర్జీ గారు అని చెప్పనేసి, చంద్ర చటర్జీ గారు అనేసి ఆయన రచించడం జరిగింది. ఇది ప్రాచీనంలోకి ఎలాగ వచ్చింది అంటే ఆ రోజున ఆనంద్ మర్ అనేటువంటి నవల్లో ఇది ప్రచురణ జరగడం జరిగింది. తద్వారా అందరికీ కూడా ఆచరణలోకి రావడం జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. మరి ఈ యొక్క వందే మాతరం గీతాన్ని 1996లో కాంగ్రెస్ సమావేశంలో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆలాపన చేశారు. అంటే దీని యొక్క గొప్పతనం ఏంటో ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ గారే ఆలాపన చేశారు అంటే దాని మీద మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాన్ని ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. వందే మాతరం అనేటటువంటి పేరు ఎలాంటిది అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలోనే దీన్ని ఆచరణ మొదలుపెట్టారు. బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయారు. ఈ యొక్క బహిరంగ ప్రదేశాల్లో ఇది పాడకూడదు అని చెప్పి నిర్దేశించారు. అయినా కూడా మన ఐక్యత కోసం, మన జాతి యొక్క అందరూ కలయిక కోసం ఈ యొక్క వందే మాతరం గేయాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి శ్రీకారం చుట్టారు మన దేశ పౌరులు. మంచి ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ యొక్క గేయాన్ని మరి ఎందుకు 2 చరణాలకే వదిలేసి కేవలం ఎక్కడో తీర్మానంలో ఒక ముస్లిం వ్యక్తి అయినటువంటి ఆయన అడ్డుపడితే మరి మొత్తం మార్చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతాం. ఎక్కడా కూడా మైనార్టీని ఎక్కడా కూడా హింసించకుండా మైనార్టీకి పెద్దపీట వేస్తూ వాళ్ళని గౌరవిస్తూ, ఇవాళ చూడండి వెంకటేశ్వర స్వామి ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ధర్మపత్ని పద్మావతి దేవి. పద్మావతి దేవే కాదు, అలివేల మంగ కూడా ఆమె కూడా మాకు దేవతే అని చెప్పని దండం పెట్టుకుని, ఆమె ముస్లిం సోదరైనా మనకు మా దేవుణ్ణి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆమెను కూడా దేవుళ్ళలాగా భావిస్తూ ప్రతి వాళ్ళు కూడా దండం పెట్టుకుని పూజ చేసేటువంటి మరి హిందువుల్ని. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 7 టీవీ ఛానల్ నెల్లూరు. ధన్యవాదములు.